మహిళ పురోగమిస్తే ఒక కుటుంబంలో దేశంలో మహిళాభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నారు ఆయన. అలాగే మనం అనుకుంటాం మహిళ అక్షరాస్యత సాధిస్తే ఆ కుటుంబం కూడా అక్షరాస్యత సాధిస్తుంది అన్నారు ఆయన. ఎందుకంటే అంత కీలక బాధ్యతలు, ముఖ్యంగా భారతీయ మహిళ హక్కుల కోసం పోరాటాలు మనకు లేవు మన దేశంలో. అంటే హక్కుల కోసం రోడ్లెక్కే ఇది మన చట్టానికి, మన ఈ భారతీయ వ్యవస్థకు, హిందూ వ్యవస్థకు, మన ఒక సనాతన వ్యవస్థకు అసలు అది మన చట్టంలో ఇమడని పని అది హక్కుల కోసం రోడ్డు ఎక్కడం అనేది. ఎందుకంటే బాధ్యతగా ఉన్న మహిళలు ప్రత్యేకంగా హక్కుల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. బాధ్యత ఉందంటే దాంట్లోనే హక్కులు ఉంటాయి, హక్కులు సాధించుకోగలదు మహిళ. అట్లా అంటే మహిళ ఎంత కీలకం అనేది వేరే ప్రపంచ దేశాలు చెప్పక్కర్లేదు. నాగరికత అంటే ఏ నాగరికతనో తెలుసు. ఇప్పుడు పెద్ద నాగరికత దేశాలని చెప్పుకుంటున్న దేశాల్లో మనకు ఓటు హక్కు, మన దేశంలో మహిళలకు ఓటు హక్కు వచ్చిన తర్వాత కూడా చాలా దేశాల్లో, ఈవెన్ యూరప్ కంట్రీస్లో కొన్నిట్లో కూడా మహిళలకు ఓటు హక్కు లేదు. అంటే మహిళ గుర్తించినప్పుడే, మహిళ ఎదిగినప్పుడే ఈ దేశం అభివృద్ధిని నాటి నరేంద్రుడి నుంచి నేటి నరేంద్రుడి వరకు. ఎందుకంటే నేను నిర్మలా సీతారామన్ మాట్లాడింది నేను విన్నాను. ఆ ప్రోగ్రాము, ఆ స్కీము ప్రారంభోత్సవంలో భాగంగా అన్నారనమాట. నేను మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఒక విమెన్ సెంట్రిక్ పాలసీలు, విమెన్ సెంట్రిక్ ప్రోగ్రామ్స్, విమెన్ సెంట్రిక్ స్కీమ్స్ తీసుకొచ్చారు. మహిళ ఏంటి, అసలు మహిళ ముఖ్య పాత్ర ఏంటి అనేది ఆయన గుర్తించారని ఆమె చెప్పారు. అన్నట్టుగానే ఇది కూడా ఒక స్వశక్తి, మనం చూస్తున్నాం స్వస్థ నారీ సశక్త పరివార్. అంటే మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని. ఎందుకంటే ఎక్కువ శాతం అనారోగ్యం పాలయ్యేది కూడా మహిళలే దేశంలో. అంటే పట్టించుకోక, అంటే కుటుంబం కోసం సమయానికి కుటుంబానికి అన్ని సమకూర్చడము అనే ఒక బాధ్యత, అంటే ఆ బాధ్యతలో మాత్రమే ఉండి తన గురించి తాను మహిళ మర్చిపోతుంది. అందువల్ల ఎక్కువ క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నది కూడా మహిళలే ఎక్కువ శాతం. నేను మొన్న ఒక చోట చూశాను, క్యాన్సర్ ఒకప్పుడు అసలు లేదు. ఈ మనం వాడే కొన్ని పప్పు దినుసులు, మిల్లెట్స్ ఉంటాయి కదా, కెమికల్, అంటే మామూలుగా పండడమే అవి పూర్తిగా రసాయనాలతో పండుతాయి. మళ్ళీ వాటికి నిల్వ చేయడానికి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తున్నారు. మినప్పప్పు లాంటివి, శనగపప్పు, కందిపప్పు లాంటివి మంచి కనబడడానికి, అంటే చూడడానికి కూడా బాగుండాలి, అంటే అపియరెన్స్ బాగుంటాయి. కొందరు అపియరెన్స్ కూడా చూస్తారు ఎట్లా ఉందని. అట్లనే అయిపోయింది ఇప్పుడు సూపర్ మార్కెట్ కల్చర్ వచ్చిన తర్వాత. చక్కగా వాటికి ఇంత కూడా పొట్టు లేకుండా, ఒకప్పుడైతే మనం పొట్టు అది వాడేవాళ్ళం. సో ఈ దీంతో ఆ పౌడర్ వల్ల మహిళ, ఎందుకంటే వంట చేసేది మహిళ కాబట్టి, సరే ఆయిల్లో వేసిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉన్న కొంచెం ఆ కెమికల్ ఇది తగ్గుతుందేమో కానీ ఏం తగ్గదు, అందుకే రోగాలు వస్తున్నాయి. కానీ ఆ మాత్రం మహిళనే ఫస్ట్ ఫేస్ చేస్తుంది కాబట్టి మహిళ ఎక్కువ క్యాన్సర్ బారిన పడుతుందంట. సరే సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్, వీటితో పాటు అన్ని రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నది మహిళ. అందుకని బహుశా మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కదా, ఎందుకంటే పునరుత్పత్తి చేసేది మహిళనే సృష్టికి. అన్ని విధాలుగా కూడా ఒక కుటుంబంలోనే ఒక కీలక, ఒక మూలంగా ఉంది. అంటే కుటుంబంలో మూలంగా ఉంది. అంటే ఒక దేశం, ఈ దేశానికి కూడా ఒక దేశ అభివృద్ధిలో మహిళ కీలకమని మంచి స్కీమ్. నిజంగా డీటెయిల్స్ మనం తర్వాత మాట్లాడుకుందాము. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అద్భుతమైన స్కీము.